అరకిలో లేత దొండకాయలు, నాటు దొండకాయలండి. శుభ్రంగా కడుక్కొని కోసేసుకుందాం. ముందుగా మనం దొండకాయలు 2 పక్కల చివర్లు కోసి పక్కన పెట్టుకుందాం. ఇదిగో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా దొండకాయలు 4 ముక్కలు చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. అరకిలో దొండకాయలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే 15 ఎండుమిరపకాయలు, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, 10 వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 చెంచా జీలకర్ర, 2 చెంచాలు ధనియాలు, 2 చెంచాలు నువ్వుల పొడి, 1 అర చెంచా మెంతులు. ఇవండి మన దొండకాయ ఉల్లికారానికి కావాల్సిన పదార్థాలు. ఓకే, ముందుగా 1 చెంచా నూనె వేసుకుని మెంతులు వేయించుకుందామండి. మెంతులు 1 నిమిషం వేగాక ధనియాలు, జీలకర్ర కూడా వేసుకుని దోరగా వేయించుకుని పక్కకు తీసేసుకుందాం. ఇంకో చెంచా నూనె వేసుకుని ఎండుమిరపకాయలు కూడా దోరగా వేయించుకుని తీసేసుకుందాం. ఇంకో చెంచా నూనె కూడా వేసుకుని ఉల్లిపాయలు, చింతపండు కూడా 70% వేగే వరకు వేయించుకుని తీసి పక్కన పెట్టుకుందాం. ఇదిగో చూడండి, ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇదిగో చూస్తున్నారు కదండి, ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత తీసేసుకుని ఇప్పుడు దొండకాయలు వేయించుకుందాం. ముందుగా 3 చెంచాలు నూనె వేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత మనం కోసి పెట్టుకున్న దొండకాయలు కూడా వేసేసుకుందాం. దొండకాయలు వేసుకోగానే కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించుకుందాం. ఈ దొండకాయల్ని 1/2 గంట సేపు సన్న మంట మీద మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. ఇది మగ్గేలోపు ఉల్లికారం రుబ్బేసుకుందాం. ఇప్పుడు మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న పదార్థాలన్నీ రోట్లో వేసుకుని రుబ్బుకుందాం. ఇది ఇలా రుబ్బుకునేటప్పుడే దీనికి సరిపడా ఉప్పు, అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసి రుబ్బేసుకుందాం. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే, ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదేలే, ఆ పాట ధరాలపైన పలికేను ఏ నాటికైనా, ఆనాటి హృదయాల ఆనంద గీతం అదేలే అదేలే, ఈనాడు నయనాల విరిసే వసంతం ఇదేలే ఇదేలే. చూసారండి, ఈ విధంగా కచ్చా పచ్చాగానే రుబ్బుకోవాలన్నమాట. పేస్ట్ లెక్క మాత్రం రుబ్బుకోకూడదు. ఇప్పుడు దీన్ని తీసి ఒక బౌల్లో వేసుకుందాం. ఈ దొండకాయలు ఇప్పుడు 50% వేగినాయండి. ఇప్పుడు మనం ఈ దొండకాయలకి సరిపడా ఉప్పు, 1 అర చెంచా పసుపు వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టేసుకుని ఇంకా 30% వరకు ఉడకాలన్నమాట. అంటే టోటల్గా 80% వరకు ఈ దొండకాయలు మనం సన్న మంట మీద మగ్గించుకోవాల్సిందే. చూసారండి, దొండకాయ 80% ఉడికింది. ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న ఉల్లికారం వేసుకుందాం. అలాగే 2 చెంచాలు నువ్వుల పొడి కూడా వేసేసుకుందాం. కొంచెం కొత్తిమీర, మీకు మరీ గట్టిగా అనిపిస్తే మధ్యలో కొంచెం నీరు కూడా వేసుకుని కలుపుకోవచ్చండి.
ఇదంతా ఒక 5-6 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉంటే ఆ 20% దొండకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయి మన దొండకాయ ఉల్లికారం పర్ఫెక్ట్గా రెడీ అవుద్ది అనమాట. అయిపోయిందండి మన దొండకాయ ఉల్లికారం. చూసారా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని దింపేసుకుని అరిటాకులో వేడి వేడి అన్నంతో ఈ దొండకాయ ఉల్లికార వడ్డించుకుని తింటుంటే ఉంటదండి. అబ్బాబాబాబాబా. SBI IRCTC క్రెడిట్ కార్డ్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ కార్డ్ ని యాక్టివేట్ చేసుకుని 1750 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. అండ్ ఈ కార్డ్ యూజ్ చేసి IRCTC యాప్ లో కానీ వెబ్సైట్ లో కానీ టికెట్స్ బుక్ చేస్తే 350 రూపీస్ ఆఫ్ వస్తుంది. ఓన్లీ IRCTC యాప్ లో మాత్రమే బుక్ చేస్తే 500 రూపీస్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్. ఆల్సో ప్రతి ఆన్లైన్ స్పెండింగ్ మీద 10x రివార్డ్ పాయింట్స్, 4 కాంప్లిమెంటరీ రైల్వే లాంజ్ యాక్సెస్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా కింద లింక్ ని క్లిక్ చేసి వెంటనే అప్లై చేయండి.